సనత్ నగర్ నియోజకవర్గ ఎస్ఆర్ నగర్ డివిజన్ బాపునగర్ బస్తీలో శరవేగంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ ప్రక్రియ. బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హర్సింగ్ జాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా గురువారం బాపునగర్లో బూత్ నంబర్ 189, 190, 191, 192 ఏరియాలలో ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇంతవరకు ఎంతమంది ఎమ్యునరేషన్ పత్రాలు తీసుకున్నారు, ఇలాంటివి అడిగి తెలుసుకున్నారు. ఎమ్యునరేషన్ పత్రాలు తీసుకున్న వారికి వెంటనే అందజేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు గోపి లలిత చౌహాన్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హర్సింగ్ జాదవ్ మాట్లాడుతూ, మా ప్రియతమ నేత మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఓటర్ ప్రక్రియ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నామని, బాపునగర్లో ఓటర్ ప్రక్రియ వేగవంతమైందని, ఇంటింటికి వెళ్లి ఓటర్లకు కలిసి ఈ ప్రక్రియ ఎలా ఉపయోగించుకోవాలని చెప్తున్నామని, ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డును తీసుకోవాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. BLOలు కూడా ప్రతి ఇంటికి వెళ్లి సమగ్రవంతంగా ఓటర్ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపిలాల్ చౌహాన్, రాజేశ్వరి, సీతారాం, అమర్ సింగ్, రాజు నాయక్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ హరిసింగ్ జాదవ్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. ఈరోజు ఇక్కడ మన బాపునగర్ ఎస్ఆర్ నగర్లో మన మాజీ మంత్రులు, మన సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశాల మీద మన ఈ ఓటర్ మన ఏదో BLO నడుస్తుందో ప్రోగ్రాము ఎస్ఆర్ గురించి డోర్ టు డోర్ మేము మన పార్టీ తరఫున వీళ్ళు BLOs సరిగ్గా మన డోర్ టు డోర్ వెళ్ళి ఫామ్స్ ఇస్తున్నారా, వాళ్ళకి అవగాహన చెప్తున్నారా అని మేము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. మన బాపునగర్లో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద
ఇప్పటివరకు మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫామ్ 6 అని మన కొత్త ఓటర్స్కి పెట్టినారు. మన ఫామ్ 7 అని డెత్ ఎవరు అయినారో వాళ్ళ గురించి ఫామ్ 7 అని, మన ఫామ్ 8 అని ఉంది. ఈ ఫామ్స్ ఏంటంటే ఈ ఫామ్ 8 షిఫ్ట్ ఇక్కడ నుంచి అయిన వాళ్ళకి ఈ బిఎల్ఓస్ మన ఇంటింటికి ఇస్తున్నారు ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో. మన అలాట్ చేసిన బిఎల్ఓస్ అందరు కూడా ఇక్కడ బాపునగర్లో బాగా పనిచేస్తున్నారు. మేము కూడా ఈ అవగాహన పబ్లిక్లో రావాలని ఈ ప్రోగ్రాం డోర్ టు డోర్ చేస్తున్నాం ఈరోజు.